దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగే ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్య భాగం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన దృష్టిలో మనం ప్రత్యేకమైన వారము, ప్రత్యేకించబడిన వారము, ప్రతిష్ఠించబడిన వారము. అందుకనే మన జీవితంలో ఆయన కార్యాలన్నీ కూడా ప్రత్యేకంగానే చేస్తూ ఉంటాడు. మన ఆలోచనకు, మన పరిధిలో మనకు అందని కార్యాలు ఆయన కార్యాలు. మనం ఆయనతో సహా అనుభవము, అన్యోన్య సహవాసము గలవారమైనప్పుడే ఆయన కార్యాలను కొంతైనా మనము అర్థం చేసుకోగలము. భూమిని ఆకాశాన్ని కలిగించిన దేవుడు, మన తల్లి గర్భములో మనం పిండమై కాకముందే మనల్ని ఎరిగిన దేవుడు, మన అంతరంగమును తెలిసినవాడు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ముద్ర ఉంగరముగా. ఈ ఉంగరము ఎంతో ఇష్టమై ప్రేమించి మనము అలంకరించేది ఉంగరం. ఒక జ్ఞాపకార్థకరంగా ఉండేది ఆ ఉంగరం. భార్యకు భర్తగా, భర్తకు భార్యగా అలంకరించే ఉంగరం. అది ప్రేమకు, స్నేహానికి, బంధానికి అనుసంధానమైనది. దేవుడు కూడా మనల్ని అంతకంటే మించిన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడనడానికి ఆ ముద్ర ఉంగరమే కారణం. భౌతికంగా అది మనకు కనబడకపోయినా ఆత్మీయంగా ఆ ఉంగరాన్ని మనకు దేవుడు ధరింపచేశాడు. కనుక దేవుడు మనల్ని ఎంత ఇష్టపడుతున్నాడంటే, ప్రేమిస్తున్నాడంటే, మనము భౌతికంగా మనము కోరుకొని ఈ లోకంలో కనీసం ఒక 100 సంవత్సరాలైనా కలిసి జీవనం కొనసాగడానికి ఏర్పరచబడ్డ ఆ బంధము పోలిన వారంగా మనల్ని దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. ఈ భూలోక సంబంధమైన బంధము కనీసం ఒక 100 సంవత్సరాలు అయి ఉన్నప్పటికీ ఆయనతో మనకున్న సంబంధము యుగ యుగములు మార్చబడనిది, మార్పు లేనిది. కనుక అంత గొప్ప అనుబంధమును మనకు అనుగ్రహించిన దేవుడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. కనుక మనము మన పరిధిలో, మన పరిస్థితులలో మనము దేవుణ్ణి ఏర్పరచుకున్నామని, మనము దేవుణ్ణి నమ్మామని, దేవుడు అంటే మాకు ఇష్టమని చెప్పుకోవడంలో అంత పెద్ద అర్థవంతమైనది ఏమీ లేదు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని కోరుకున్నాడు, ఆయన మనల్ని ఇష్టపడ్డాడు, ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు. గనుకని ఈ రోజున ఆయన వైపు మనం చూడగలుగుతున్నాం. ఆయన అంటే ఇష్టపడడానికి కొంతైనా మనం మొగ్గు చూపుతున్నాం. ఈ సత్యాన్ని గుర్తిరిగిన వారమై మన జీవితకాలం అంతా కూడా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య, అలాంటి మనుషుల మధ్య, అలాంటి పరిస్థితుల మధ్య మనము ఆ దేవాది దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి మనకై మనమే ప్రతిష్ఠించుకుందాం, మనకై మనమే దేవునికి అప్పగించుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారే కానీ మేము మిమ్మల్ని ఏర్పరచుకునలేదు. మీ చిత్తము, మీ ఇష్టము మా జీవితంలో నెరవేర్చుటకు, మా ద్వారా నెరవేర్చబడటకు మీరు ఏర్పరచుకున్న మీ అనాది కాల సంకల్పం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ
యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.